అక్కడ 3 రూపాలతో స్వామి నెలకొని ఉన్నాడు. ఒకటి లింగ రూపం, రెండవది పర్వత రూపం, మూడవది గురుస్వరూపం. మొదటి 2 సామాన్యులు కూడా చూడగలరు, కానీ మూడవది సామాన్యులకు దర్శనం కాదు. ఆ గురుస్వరూపంగా కూడా ఆ పర్వతమనందే స్వామి ఉంటాడు. ఇది అరుణాచలము. అరుణాచలం అనే పేరే శివుని పేరైనది. అరుణము, అచలము. అరుణం అనేది తేజస్సు, అచలం అనేది స్థిరత్వం. శివుడు ఎప్పుడు అచలుడే. శ్రీచక్రం టీవీ. కానీ శివుడికి పేరుంది స్థాణు అని. శివశాస్త్రం మనం చదివిన స్థిరస్థాణు ప్రభుర్భీమ ప్రవరో వరదో వరహ అని చదువుతాం. అందులో స్థిర స్థాణు, ఇదే శివుని యొక్క అద్భుతమైన తత్వం. ఈ 2 పేర్లలో తెలుస్తున్నది ఇక్కడ. శివుడు స్థిరుడు. స్థిరుడు అంటే ఒక చోట కదలకుండా ఉండేవాడు స్థిరుడు. స్థాణువు అన్న ఇంచుమించు అదే అర్థం, కదలనివాడు అని అర్థం. ఎప్పుడూ ఉండేవాడు స్థిరుడు, ఒకే విధంగా ఉండేవాడు స్థాణువు. ఎప్పుడూ ఉంటాడు కానీ క్షణానుకోలు మారిపోతాడండి అని కాకుండా మార్పు